బ్రిటిష్ కుట్ర కేసు. అసలు నిశ్చిత కమ్యూనిస్ట్ పార్టీ అసలు వాళ్ళని తేరుకొని వాళ్ళ ప్రోగ్రాం తయారు చేసుకోవడానికి తేరుకోలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఉమ్మడి పార్టీ తేడా వచ్చే తర్వాత చెప్తాను. మా కమ్యూనిస్ట్ ప్రోగ్రాం 64 తయారు చేస్తాను. అసలు ఎంత గ్రేట్ మన పార్టీ చరిత్ర అంత గొప్పదంటే మీరు తెలవదు అని చెప్తున్నాను. 20లో పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ కాన్స్టిట్యూషన్ 1943 బొంబాయిలో అయిన మొదటి మహాసభ దాకా అండర్గ్రౌండ్ అవుతుందంట. నిషేధం అంటే 24 ఏళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ అండర్గ్రౌండ్లో జరిగింది. అసలు కూర్చున్న పరిస్థితి సమావేశం పెట్టుకున్న కూర్చోలేదు. మొత్తం 20 అక్కడ పుట్టిన పార్టీ బ్రిటిష్ వాడు ఆయన కానీ మొత్తం 43 అంటే దాదాపు 24 ఏళ్ళు అండర్గ్రౌండ్. ఎంత త్యాగం అండి. అసలు ఎంత ఫ్రీగా ఉంది మనం క్లాసులు పెట్టుకోవటం చేస్తే రావట్లేదు క్లాసులు. కానీ ఎవరి బాధలు బాధపడుతూ 24 ఏళ్ళు ఇబ్బందులు పెడితే కమ్యూనిస్ట్ పార్టీ అండర్గ్రౌండ్ పార్టీ పెరిగింది. ఎక్కడ కోసం అరెస్ట్ చేసింది. ఈ 24 ఏళ్ళలో 5-6 కేసులు పెట్టారు. ఎక్కడ కూర్చున్నామని మన ముసలుడు ప్రయత్నం చేస్తే అరెస్ట్ పెట్టారు. పెషావర్ కుట్ర కేసు అని, కాన్పూర్ కుట్ర కేసు అని, మీరట్ కుట్ర కేసు అని, లాహోర్ కుట్ర కేసు అని, మద్రాసు కుట్ర కేసు అని, మధురై కుట్ర కేసు అని, ఒక్క 6 కుట్ర కేసు ఇప్పటికీ పెట్టి వచ్చేసారు. ఒక్క మాట చెప్పండి వాళ్ళని మెసకూడదు. బ్రిటిష్ వాళ్ళు దాడి చేశారు. ఎన్ని కుట్రలు పెడుతుంటే ఆనాడు జాతిపిత అని చెప్పుకున్న మహాత్మా గాంధీ అంటే మా దేశ కమ్యూనిస్ట్ పార్టీని బ్రిటిష్ వాడు ఇంత ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ కుట్ర కేసుని గాంధీ ఖండించాలి.